రేయ్ లేరా, రేయ్ కుమార్ లేరా. ఏందిరా? లేరా, బయటికి పోదాం. ఎక్కడికి రా? ముందు నువ్వు లేరా, చెప్తా. సార్. ఓ సారీ. ఏమైందిరా చూస్తున్నావు? ఏం లేదురా, ఈరోజు శనివారం, ఆఫీస్ ఉండదు. మంచిగా ఇంట్లో పడుకుందాం అనుకుంటే మా అందరినీ పొద్దున్నే లేపి ఇదేదో కొత్త ఏరియాకి తీసుకొచ్చి మ్యాటర్ ఎందుకు చెప్పకుండా గ్లాస్ దించకుండా తాగుతున్నావు. మళ్ళీ ఏమైందిరా అని అడుగుతున్నావు. ఏం లేదురా, అసలు హాస్టల్లో సరిగ్గా నిద్ర పడతలేదు. తిందామంటే ఫుడ్ సరిగ్గా లేదు. ఇదైతే కరెక్ట్ రా, నాకు కూడా ఫుడ్ పడతలేదు. వాడు ఏం పప్పు పెడుతున్నా ఏమో, ఒకటే గ్యాస్. అందుకే హాస్టల్లో కాకుండా మనమే బయట ఒక ఫ్లాట్ రెంట్ తీసుకుందాం. ఎవడిస్తాడు రా, బ్యాచిలర్స్ అంటేనే భయపడుతుండ్రు. ట్రై చేద్దాం రా. మన ఆఫీస్లో ఒకటి చెప్పిండు, ఇదే ఏరియాలో కొన్ని ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయని. రేయ్ మీరు ఇద్దరు అడగండి, మేము ఇటు పోతాం. మొత్తానికి శనివారాన్ని శనిదేవునిలా చెడగొట్టినావు కదరా. నడుబే. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మైండ్లో ఏదో ఓ టెన్షన్. జాబే లేదంటూ మైండే బోరంటూ కిక్కే లేదంటూ ఓ టెన్షన్. బ్యాచిలర్స్ అంటే చిన్న చూపు కాదురో, బ్యాచిలర్స్ అంటే కింగులేరు. బ్యాచిలర్స్ లైఫ్ లో కష్టాలే వేరు, బ్యాచిలర్స్ లైఫ్ లో నా మజాలే వేరు. ఇట్ ఈస్ ఎ బ్యాచిలర్ లైఫ్ రో, అరే ఇట్ ఈస్ ఎ బ్యాచిలర్ లైఫ్ రో, లైఫ్ రో. ఇట్ ఈస్ ఎ బ్యాచిలర్ లైఫ్ రో, అరే మాకు మేమే మస్తు తప్పురో. అమ్మా, ఆ విజయ్ గారు చెప్పింది నిజమేరా. బ్యాచిలర్స్ అంటేనే భయపడుతున్నారు. ఇంకా నా వల్ల కాదురా. నడురా, ఇంకొన్ని చూద్దాం. ఏందిరా చూసే రే ఈడేం చేస్తుండ్రా, ఇల్లు దొరికింది నడు. ఇదేంద్రా ఎట్లుంది? బయట నుంచి భయంకరంగా ఉన్నా లోపల బాగుంటుందంట, బ్రోకర్ చెప్పిండు. సామాన్లు చదవడానికి దూల తిరిపోయినా ఇల్లు మాత్రం వస్తుందిరా. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి ఘటన దేశవ్యాప్తంగా ఇంకా ప్రకంపనలు రేపుతోంది. ఆదిల్ ఓ కారు నిండా నడువు పోదాం. ఎక్కడికి? రోజు హాస్టల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది. నడు బయటికి పోయి మంచి బిర్యానీ తినేసొద్దాం. లేదురా, కొన్ని రోజుల నుంచి నిద్ర లేక బాడీ ఫుల్ టైర్డ్గా ఉంది. మీరు పోండి, నేను మంచిగా వాడుకుంటా. సరే, ఏడికిరా వస్తున్నావు? నడు. గొయ్యి పడిందో మనం దృశ్యాల్లో చూస్తున్నాం. అంతేకాదు ఆ ఇంటెన్సిటీకి కరోనాకు కేర్ ఆఫ్ చైనా అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కసరత్తు. అది ఒకే మాట అన్న బదలిసే మీ బంగారు మూట.
ఎవరు 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 నువ్వు ఏం కావాలి నీకు అసలు ఎప్పటికీ వచ్చినావు అసలు ఎవరు నువ్వు అసలు నీకేం కావాలి ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ఏళ్ళు కావాలి అసలు ఎవరు నువ్వు నేను నీలాగే మామూలు మనిషిని. నీ వయసులో ఉన్నప్పటి నుంచి కష్టానికి అలవాటు పడ్డ మనిషిని. పెళ్ళైన 10 సంవత్సరాల తరువాత ఆడపిల్లకి తండ్రినైన మామూలు మనిషిని. నా కోసం నేనెప్పుడూ కలగలను. కానీ నా పాప రోజు రోజుకు పెరుగుతూ కనీసం తన బట్టలు మార్చుకోవడానికి కూడా సరిగ్గా ఇల్లు లేదు. అప్పుడు కలగన్న పెద్ద ఇల్లు కట్టాలని. అప్పట్నుంచి పైసా పైసా జమ చేసి ఈ ఇల్లు కట్టుకున్నా. అన్నీ మంచిగా జరిగి ఈ ఇంట్లోకొచ్చిన కొన్ని రోజులకే కరోనా అనే రోగం నన్ను నా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది. నాన్న, నాకు ఈ రూమ్ చాలా నచ్చింది నాన్న. నాకు ఈ రూమే కావాలన్న నా కూతురు అక్కడే శవమైపోయింది. పెద్దిల్లు కట్టుకోవాలన్న కల నిజమైంది, కానీ ఈ ఇంట్లో బ్రతకాలన్నది మాత్రం నిజం కాలేదు. నా చావు ఇట్లా వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ నీ చావు మాత్రం నా చేతుల్లోనే. నేను బ్రతకని ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వను. నాకేం తెలియదు సార్, నాకు చెప్పకండి, నాకేం తెలియదు. లోపలికి వెళ్ళకండి రా, లోపల దయ్యం ఉంది. ఏంది? అవునా, లోపల ఒక ముసలి ఉన్నాడు. ఎవ్వరు లేరు కదరా? మేమందరం ఉన్నాం కదా. రారా, దయ్యం లేదు, గీయం లేదు. రా, రే, నా నడు. మాట వినండి రా. ఏం రే, లేదు, వద్దురా. రారా. వద్దురా. ఏ బారా, రే, బస్వా. నా మాట ఏ బా. వినండి రా. మీ ఫ్రెండ్కి న్యూస్ చూసి అలవాటు ఉందా? ఉంది డాక్టర్, ఊకే చూస్తాడు.
మీ ఫ్రెండ్కి రిపోర్ట్లో ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం అంతా చూసే న్యూస్లో ఉంది. మీ అందరికీ తెలుసు కరోనా టైంలో చాలామంది చనిపోయారు. న్యూస్ ఛానల్స్ పొద్దున్నుంచి రాత్రి వరకు వాటినే చూపించారు. మనమందరం న్యూస్ చూస్తాం, వదిలేస్తాం. కానీ మీ ఫ్రెండ్ అలా కాదు. తనకున్న అలవాటు ఎక్కడి వరకు వెళ్ళిందంటే చూసిన వాటినే తన చుట్టూ ఊహించుకునేంత వరకు. దీన్నే పారానార్మల్ యాక్టివిటీ అంటారు. అంటే దేని గురించైనా ఎక్కువగా ఆలోచించినా చూసినా రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అందుకే మీ ఫ్రెండ్ హాస్టల్లో నిద్ర పట్టడం లేదని చెప్పి ప్లేస్ మార్చాడు. స్వామి, దేవుడు దెయ్యాలు మనిషి యొక్క ఊహ నుంచి పుట్టినవి. మనిషిలో ధైర్యం పుట్టడం కోసం దేవుని రూపం, అదే ధైర్యం చావడం కోసం దెయ్యం రూపం. ఏది ఎంచుకోవాలో మన చేతుల్లో ఉంటుంది. ప్లేస్ మారితే కాదు, మైండ్ సెట్ మారాలి. ఈ ఆలోచనల వల్ల సరిగా నిద్రలేక చాలా వీక్ అయ్యాడు. బలానికి టాబ్లెట్లు రాశా, ఇవి వాడు తగ్గిపోతుంది. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీ ఫ్రెండ్ ఏంటి ఫోన్లో అంత బిజీగా? ఏ లేదు డాక్టర్, వాడికి పారానార్మల్ ప్రాబ్లం అయితే వీడికి ప్రేమ నార్మల్ ప్రాబ్లం. అంటే లవ్లో ఉన్నాడు డాక్టర్. అమ్మో, అది దీనికన్నా డేంజర్. అవునరా, ముసలోడు ఒక్కడే వచ్చిండా లేక వాళ్ళ కూతురు కూడా? అయినా స్వామి అని పేరు పెట్టుకుని భయపడడం ఏంద్రా? మనిషి పేరుకి భయాన్ని కలిగించే ఆలోచనకి ఏం సంబంధం రా? అది కాదురా. రేయ్ నువ్వు ఆగు. స్వామి, డాక్టర్ ఏం చెప్పిండు? టాబ్లెట్లు వేసుకొని ఏం ఆలోచించకుండా పడుకో. ట్రై చేస్తారా? చేయరా, లేకపోతే ఆ డాక్టర్ గారి గుండు మళ్ళీ చూడాల్సి వస్తుంది. మనిషి యొక్క ఊహ చావనంత వరకు భయం బ్రతికే ఉంటుంది.